హాయ్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా చూద్దామండి ఈ లెసన్ ద్వారా. ఇప్పుడు ఇటువంటి 0.5.064 ప్లస్ 3.98 ప్లస్ 0.703 ఈ నెంబర్స్ని ఎలా ఉంటే ఏ విధంగా యాడ్ చేయాలి, ఫస్ట్ ఏ విధంగా ఫార్మేషన్ వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చూడండి, సో 3.98 ఉంది, ఇటువైపు వేయాలి ఇటువైపు వేయాలి, కన్ఫ్యూజన్. ఈ పాయింట్ ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర రావాలండి, జాగ్రత్తగా ఆలకించండి. ఈ 3 అనేది ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ 9 ఇక్కడ, ఈ 8 ఇక్కడ, ఒక్కొక్క నెంబర్ కిందనే రావాలండి. ఏది స్టార్ట్ అయినా ముందు పాయింట్ నుంచే స్టార్ట్ అవ్వాలి. పాయింట్ని జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు ఇది వేద్దామండి. పాయింట్ కరెక్ట్ మొదలు వేసాను, పాయింట్ కిందనే ఈ 0 ఇటువైపు వేయాలి. 7036 ఇది చూద్దామండి. కరెక్ట్ పాయింట్ కిందనే పాయింట్ వేయాలి. 76 ఇది చూడండి. దీనిలో పాయింట్ ఉందా? మరి లేదు, ఎటువైపు వేయాలి, ఇటువైపు అటువైపు వేయాలి. ఇది కంప్లీట్ పార్ట్ అండి, అంటే అటువైపు కాసి వేయాలి, అంటే ఏమీ లేకపోతే 0 ఉన్నట్టుంది. సో ఈ విధంగా మనం ఎడిషన్ చేసేటప్పుడు ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలండి. కరెక్ట్ పాయింట్ని బేస్ చేసుకునే మనం వేయాల్సి ఉంటుంది. పాయింట్ లేకపోతే అది లెఫ్ట్ సైడ్ వేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతే ఇది 4th డిజిట్ కదండి, 4th డిజిట్ అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను 0s వేస్తున్నాను, లేదంటే సింపుల్గా యాడింగ్ చేసేయచ్చు. 6 4 + 3 7 6 + 8 14 1 + 6 7 7 + 7 14 14 + 9 23 2 + 2 4 4 + 7 11 11 + 3 14 14 + 5 19. ఈ పాయింట్ కింద పాయింట్ వేసుకోవాలి. చూసారండి ఎంత క్లారిటీగా వచ్చిందో. మరి ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ డెసిమల్ నెంబర్ యొక్క యాడింగ్ని ఈజీగా చేయగలుగుతామండి. ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ చూద్దామండి. 13 ఇది 5 పాయింట్, మరి ఇది కంప్లీట్ పార్ట్ కాబట్టి అటేపు కాసి రాయాలండి. 13 అన్నది అది ఒక కంప్లీట్ పార్ట్ అండి, డెసిమల్ పార్ట్ లేదు కాబట్టి డెసిమల్ పార్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. అంటే పాయింట్ యువతలో ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇటువైపు కాసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ పార్ట్ డెసిమల్ పార్ట్ గురించి ముందటి లెసన్లో వీడియో చేశాను, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. 10లోంచి 3, 9లోంచి 6 3, 9లోంచి 9 0, 9లోంచి 1 8, 2లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయలేము అంటే 12, 12లోంచి 5 7. చూసారండి ఎలా వచ్చిందో. ఈ అరేంజ్మెంట్ చేయడంలోనే ఉందండి ఈ డెసిమల్ నెంబర్ తాలూకా యాడింగ్ అయినా సబ్ట్రాక్షన్ అయినా. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దామండి, ఈ సబ్ట్రాక్షన్ చూద్దాము. 31.004 17 పాయింట్ కిందకే పాయింట్ రావాలండి, ప్లస్ అయినా మైనస్ అయినా. 2 3 8 6 కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ 4 కిందకే 8 6 వచ్చేటట్టు కన్వర్ట్ చేసేస్తారు, కిందనే వేసేస్తుంటారు. కానీ ఒక్కొక్క నెంబర్ కింద ఒక్కొక్క నెంబర్నే రావాలండి. ఈ 6 అనేది ఈ 3 పైన 3 డిజిట్స్ ఉన్నాయి, కిందనే 4 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఈ 4 డిజిట్స్ని 3 డిజిట్స్ కింద రాసేస్తారండి, అలా రాయకూడదు. ఇక్కడ ఖాళీ ఉంచేసుకుంటే ఇక్కడ మనం 0 వేసుకోవచ్చు అనమాట నీట్గా. చూసారండి, ఈజీగా సబ్ట్రాక్ట్ చేసేసి వాల్యూని వేసేయచ్చు. 4 3 5 5 9 6 9 7 0 3 2 1. సో ఈ విధంగా మనం సమ్ని ఈజీగా చేయొచ్చండి. మరి నా లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.